మినిస్టర్ ఇంట్లో ఏం జరిగింది? నిన్నే అడిగేది. మాట్లాడో. మినిస్టర్ ఇంట్లో సత్యాకి సిఐకి గొడవ జరిగిందా? జరిగింది. సత్యం, నువ్వేం చేశావు? మణి, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు? చిత్రకారులు, ఇది నా కొడుకు పరువు మర్యాదలకి సంబంధించిన విషయం. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకుని నేనే ఇంతవరకు చేయి చేసుకోలేదు. నీ కొడుకు మీద ఇప్పుడు మాత్రం ఎవరు చేయి చేసుకున్నారు చెప్పు? మీరాగండి. జరిగిందేంటో ఇది చెప్తుంది. ఏయ్ కాకే, చెప్పకపోతే తోలు తీస్తాను. అసలేం జరిగిందో చెప్పు. కిరణ్మయ్య అనే ఆవిడ మీద మినిస్టర్ గారు మర్డర్ అటెంప్ట్ చేయించారు. మినిస్టర్ గారు, యు ఆర్ అండర్ అరెస్ట్. వదలండి. ఏయ్! అది జరిగింది. అంటే నా కొడుకు ఒంటి మీద చెయ్యి వేసి వాణ్ణి వెనక్కి నెట్టేశావు అంటే నా కొడుకు ఎంత బాధపడుంటాడు. వాస్తవానికైతే నీ భర్తని రక్షించుకోవాలి అంటే నువ్వా సీఐని తోసేయాలి. అది చేయకుండా, భర్త అని కూడా చూడకుండా వాణ్ణి అవమానపరిచావు కదా. నువ్వు చేసిన తప్పుకు నిన్ను... మణి, మీరాగండి. నా కొడుకుని అవమానించింది ఇది ఇంతకింత ఎక్కువ అనుభవించాలి. సత్య గారు, నేను మిమ్మల్ని నెట్టేయడం నేను చేసిన తప్పే. ఎక్కడ మీరు సిఐ గారి మీద చేయి చేసుకుంటారేమో అనే భయంతోనే నేను మిమ్మల్ని పక్కకి తోసేశాను. అలా నేను చేసింది తప్పే. ప్లీజ్ నన్ను క్షమించండి సత్య గారు. మీరు నాకు ఏ శిక్ష విధించినా భరిస్తాను. అవసరమైతే నేను చేసిన దానికి మీరేం చెప్పినా చేస్తాను. ప్లీజ్ 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 సత్య గారు. నీ డ్యూటీ నువ్వు చేశావు. నాన్న సత్య, అమ్మా, నన్ను చెప్పనివ్వు. నీ డ్యూటీ నువ్వు చక్కగా చేశావు. ఇక నుండి నా డ్యూటీ నేను చేస్తాను. అది కాదు సత్య గారు. వద్దు. ఈ సత్యాన్ని నువ్వు ఇప్పటి వరకు వన్ సైడ్ మాత్రమే చూసావు.
కాయిన్కి ఇంకో వైపు అసలు సత్యాన్ని రేపటి నుంచి చూస్తావు.